వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కని చౌరస్తాలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతాంగానికి సాగునీరు అందించినందుకు కేసీఆర్ని ప్రభుత్వం విమర్శిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్న. మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. తాడిచర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. అనుమానాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా మార్చాలని చర్యలు చేపడుతున్నాం. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి వెల్లడి. కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణికి కేటాయిస్తూ ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఇది ఒక చెంపపెట్టు. బీఎంఎస్ నాయకులు వెల్లడి. గోదావరికని చౌరస్తాలో ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూ నాయకులు ఉదయరాజ్తో కలిసి బొంతల రాజేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే వ్యవసాయం దండగా అని, అంతకుముందు ప్రభుత్వం అంటే కాదు పండగ అనేలా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకోవడం జరిగిందని తెలిపారు. ఇలా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేదల గుండెల్లో నిలిచిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఒక ఎస్సీ దళిత వర్గానికి చెందిన బిడ్డలు చదువుకోవాలంటే అప్పుడు ఒక ఉన్నతమైన వాళ్ళే సంపన్నులే ఒక ఇంజనీరింగ్ చేసేవాళ్ళు. కానీ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిండో ప్రతి ఒక్క రిక్షా తొక్కే వాళ్ళ కొడుకు, మరి ఆటో నడిపే వాళ్ళ కొడుకు, మరి పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక ఇంజనీరింగ్ ఫీజు చదువుకుంటుంటే అది ఒక రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పిచ్చే. మరి ప్రతి వ్యవసాయదారునికి, రైతునికి ఆపద్బాంధవులను ఆదుకొని మరి ఏదైతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కుయ్యమని మర్చుకుంటూ మరి ఆ ప్రజలను సేవ్ చేసిందంటే అది రాజశేఖర్ గారు పెట్టిన మరి 106 కానీ 104 కానీ ఇవన్నీ కూడా ఆయన పెట్టే పిచ్చే. మరి ఈ గోదావరి కనిలో ఈరోజు నేను కానీ మాజీ శాసనసభ్యులు కానీ మాంకాల స్వామి కానీ పాతిపల్లి ఎల్లయ్య కానీ ఇంకా వివిధ లింగ సమానాలతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సింగరేణిలో ఇల్లు కట్టుకున్నామంటే అదొక వైఎస్ఆర్ పెట్టిన భిక్ష, అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అనేది ఇప్పుడు కూడా రాముడు నిజంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సింగరేణి భూమిలో వైఎస్ఆర్ పట్టాలు ఇచ్చింటే 15,000 పట్టాలు ఇచ్చినట్టే అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం, అది వైఎస్ రాజశేఖర్తో సాధ్యం. దానికి తోడ్పడిన మహానేత ఏదైతే ఉన్నాడో శ్రీధర్ బాబు గారి సహకారంతో, రాష్ట్రాల సహకారంతో అప్పుడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆయన ఆశయాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, మరి యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోయి రేవంత్ రెడ్డి నాయకత్వం ఇంకా ప్రజలకు ఇంకా ముందు ఉండి ఇంకా సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీ మాకు కలిగినందుకు సంతోషపడుతున్నాం. ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా దాదాపు దశాబ్ది కాలం గడిచినప్పటికీ కూడా ప్రజలందరి గుండెల్లో వైఎస్ఆర్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎందుకు ఉంది అని అంటే వారు చేసినటువంటి పనులు, వాళ్ళు ఆలోచించినటువంటి ఆలోచన విధానాలను బట్టే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ గారు ప్రతి ఒక్క పేద గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. మరి వాళ్ళు ఒక వ్యవసాయం దండగా అని అనుకున్న సమయంలో వ్యవసాయంతోనే అసలైన పండగ అనే ఒక విధంగా మరి రైతులకి ఉచిత కరెంటు ఇచ్చి, అలాగే ఎరువుల విషయంలో కూడా రైతులకు సాయం చేసి, జలయజ్ఞం పేరుతోటి రైతులకు సాగునీరును అందజేసినటువంటి మహానీయుడు వైఎస్ఆర్ గారు. మరి పేదరికం విద్యకు అడ్డం రావద్దు అని చెప్పని ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని కలలు కంటున్నటువంటి తల్లిదండ్రుల యొక్క కలలను కూడా నెరవేర్చాలని చెప్పని
ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అనేకమైనటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే కూడా అది వైఎస్ఆర్ గారి ఘనతనే. అలాగనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మైనార్టీలకు కూడా వాళ్ళు కూడా సమాజంలో ఎదగాలని చెప్పనేసి వాళ్ళకి ప్రత్యేకంగా 4% రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే. మహిళలు కూడా వారి యొక్క స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా ఉండాలనే ఒక సంకల్పంతో ఆ యొక్క వడ్డీ లేని రుణాలను అందజేసిన ఘనత కూడా వైఎస్ఆర్ గారిదే. ఇలా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసినటువంటి మహానీయుడు వైఎస్ఆర్ గారి ఆలోచన విధానాలను వారి యొక్క శిశువురైనటువంటి మా నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మా స్థానిక సీనియర్ నాయకులందరి సహకారంతో ఎన్ఎస్యూ ఎప్పుడు కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు కాల్వలింగస్వామి, దేటి బాలరాజ్, గట్ల రమేష్, ముస్తఫా, దులికట్ట సతీష్, మారెల్లి, సుశీల రాజిరెడ్డి, మాదరబోయిన రవికుమార్, మోహిత్ సన్ని, తిప్పారపు శ్రీనివాస్, చిగురు సాయి, అల్లి శంకర్, సమ్మెట స్వప్న, బుచ్చిరెడ్డి రాము, కొప్పుల శంకర్ నాయని, ఓదెలు, కల్వల రంజిత్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతాంగానికి సాగునీరు అందించినందుకు కేసీఆర్ ను ఈ ప్రభుత్వం విమర్శిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలను 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని అన్నారు. కరువు ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చటి పొలాలతో సస్యశ్యామలం చేయడం కోసం 4 ఏళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి రైతులకు ప్రతి ఎకరాకు నీరందిస్తే కేసీఆర్కు వచ్చిన పేరును చెరిపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసి మేడిగడ్డ బ్యారేజ్లో 2-3 పిల్లర్లతో ఏర్పడిన పగుళ్లను రిపేర్ చేయకుండా నిండు కుండలా ఉండే గోదావరిని ఎండబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలను బయటబయలు చేసేందుకు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్కు వెళ్తే దాన్ని కూడా అడ్డుకోవడమే కాకుండా అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి కేసీఆర్ అసెంబ్లీ రావాలంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీరు ఇచ్చినందుకు కేసీఆర్ను విమర్శిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ రాష్ట్ర ప్రజానీకానికి చేసిన మేలును చెరిపి వేయలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వచ్చేది లేదని, రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎండిపోయిన గోదావరి పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని కోరారు. ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు నీళ్లు, నిధులు, నియామకాలను 10 ఏళ్ల పాలనలోనే ప్రజలకు పూర్తి స్థాయిలో అందించినటువంటి గొప్ప అపర భగీరథుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని గౌరవనీయులు కేసీఆర్ గారు 4 ఏళ్ల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును, తూర్పున వెళ్ళేటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేసి 4 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించినటువంటి గొప్ప దార్శనిక నాయకుడు కేసీఆర్ గారు. ఇంత గొప్పగా పేరు వస్తుందని ఒక కుట్రపూరితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని ప్రచారాలు చేసి ఇప్పటికీ 30 నెలలుగా గోదావరిని ఎండబెట్టిండ్రు. ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నారు. రైతులు ఇప్పటికీ నెల రోజులు అవుతుంది, వర్షాలు వస్తాయో రావో, మరి వ్యవసాయంలో పంటలు ఎంత సాగు చేయాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ అన్న గారు కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, మీరు స్టార్ట్ చేస్తారా పంపులను, మేము జబర్దస్తిగా స్టార్ట్ చేస్తామని హెచ్చరిక చేసినటువంటి సందర్భంలో రైతాంగం అంతా కూడా ఇలా అవసరమైతే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్దామని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. మరి దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే పాపమా? గతంలో కాంగ్రెస్ హయాంలో గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయలేదు. దాని మీద వచ్చి సంజాయిషి ఇవ్వాలన? మీకు సమాధానం ఇవ్వడానికి కేటీఆర్ అన్న గారు, హరీష్ రావు గారు చెప్తున్నారు కదా, వారు సరిపోతారు కదా. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు 4 సంవత్సరాలు మీరు చూశారు
గోదావరిలో ఎండిపోయినటువంటి గోదావరిని నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని తెలంగాణ గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ చేయడం మూలాన నీళ్లను ప్రత్యక్షంగా చూసింది. ఇలా మురికి నీళ్లు తాగేటువంటి పరిస్థితి, ఇలా తాగడానికి నీళ్లు లేవు, పరిశ్రమలకు నీళ్లు లేవు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీస్తలేరు? మా ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితులు మీకు ప్రత్యక్షంగా చూసిరు కదా. ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు తప్పుడు మాటలని మీరు ఎందుకు వారిని ప్రశ్నిస్తలేరు? ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి, దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అవినీతి పేరిట ఇలా కేసీఆర్ గారిని, ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు మస్కబారేటువంటి ఒక కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎన్నడో సాగవు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 30 నెలల్లో ఈ యొక్క ప్రాజెక్టును రిపేర్ చేయాల్సింది ఉండే. కమిషన్ల పేరిట జాప్యం చేసి, ఇంజనీర్లను పేరిట జాప్యం చేసి మీ విధానం ఇలా ప్రజలకు అర్థమైపోయింది. మీకు తప్పకుండా రాబోయేటువంటి కాలంలో ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, మూల విజయారెడ్డి, అచ్చే వేణు మారుతి, బొడ్డు రవీందర్, వక్కుల, గుంపుల లక్ష్మి, గుర్రం పద్మ, కిరణ్జీ, కనకరాజు, సట్టు శ్రీనివాస్, దొమ్మెటి వాసు, దండే రవి, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. The Best Hotel Management Awardee College in Historical City of Warangal 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్సీ అవార్డు పొంది చరిత్ర సృష్టించిన ఏకైక కళాశాల ఇస్టా. కాకతీయ యూనివర్సిటీ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆఫర్ ఇన్ టూరిజం, హోటల్ మేనేజ్మెంట్, BHM, PG డిప్లొమా అండ్ డిప్లొమా. ఎలిజిబిలిటీ SSC, ఇంటర్, ITI, ఎనీ డిగ్రీ. Job opportunities will be in government tourism, star hotels, airlines, railways, banks, cruise lines, software companies, etc. Regular practicals in all departments. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అత్యుత్తమ బోధన. విద్యార్థుల సమగ్రాభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తూ వారి ప్రగతి లక్ష్యంగా విజయవంతంగా ముందుకు సాగిపోతున్న దేశ విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అత్యుత్తమ విద్యను అందిస్తూ విద్యార్థి శ్రేయస్సుకై అన్ని రంగాలలో కృషి చేస్తూ ప్రగతి పదంలో దూసుకెళ్తున్న ఇస్టా. కాకతీయ యూనివర్సిటీ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు అడ్మిషన్లు ప్రారంభమైన. వార్తలకు తిరిగి స్వాగతం. తాడిచర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణి సంస్థకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి పెంపు, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణికి కేటాయించడం వల్ల సంస్థ మరింత బలోపేతం కావడంతో పాటు తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి సింగరేణి కార్మికులు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ 2ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అలాగే నరేంద్ర మోదీ గారికి, గౌరవ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కార్మికులందరి పక్షాన మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ చారిత్రాత్మక నిర్ణయము తీసుకోవడం వల్ల మరి సింగరేణికి 64,000 కోట్ల రెవెన్యూ జనరేషన్ అవుతూ ఉన్నది. 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, అదే రకంగా దాదాపుగా 1200 మందికి ఉపాధి అవకాశం దొరుకుతూ ఉన్నది ఇవాళ. కాబట్టి ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ, ముఖ్యంగా గతంలో 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంతసేపు కార్మికులను భారతీయ జనతా పార్టీకి దూరం చేసేటువంటి ప్రయత్నం, అబద్ధాలు, అసత్యాలు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ కార్మికులందరినీ ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. కార్మికుల కొరకు, కార్మికుల సంక్షేమం కొరకు, సింగరేణి అభివృద్ధి కొరకు పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. ఇంకా
లేక ఇక నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు టీపీజీకేఎస్ నాయకులు. కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. గతంలో మీరు చేసినటువంటి అక్రమాలకు అవినీతికే వాళ్ళ కార్మికులు సరైనటువంటి తీర్పును మీకు ఇచ్చిండ్రు. కాబట్టి మళ్ళీ కూడా అలాంటి చిల్లర మాటలు మానుకోవాలని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ ప్రజలందరి తరఫున కార్మిక కుటుంబాల పక్షాన గౌరవ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా నాయకులు ఎస్ కుమార్, జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండపన్న, ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, కోడూరు రమేష్, తూముల వెంకటేశ్వరరావు, కొట్టే నరేష్, చెక్కుల ప్రవీణ్, పద్మ, పాకల నరసింహారెడ్డి, తిరుమల, ఎల్తూరి రాజయ్య, సరిత, గంగరాజు, కటికనేని రఘు, జనగామ సాగర్, పంగ రవి, రామగిరి నరేష్, హనుమన్ల వెంకటేష్, ఆంజీ సిలివేరు, శిలరపు కళ్యాణ్, సంపూర్ణ, రజిత, మంగ, రవలి, కవిత, రాజమ్మ, ప్రవీణ్, రాజు, వర్షిత్, బుంగ మహేష్, అభిలాష్, రాబడి సాయి, గుంపుల వంశీ, బేతి సునీల్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల ఎల్లపూల రమణమ్మ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల సమాచారంతో మృతురాలు కుమారుడు ఇంటికి వచ్చి చూడగా రమణమ్మ మంచంపై మృతి చెంది ఉండగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, సుమారు 5 తులాల బంగారు గాజులు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోదావరికని వన్ టౌన్ సి ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటనా స్థలం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి మృతురాలి కుమారుడితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉన్నా లేదా ఘటనకు సంబంధించి ఏదైనా కీలక సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గోదావరికని ఏసీపీ ఎం రమేష్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నుంచి కేసు దర్యాప్తు పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారించాలని, కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా మార్చాలని చర్యలు చేపడుతున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు సందర్శనలో భాగంగా బుధవారం 40వ డివిజన్ ఎల్బీ నగర్లో ఆ డివిజన్ కార్పొరేటర్ గజంపురం జయప్రద రాజేందర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణశ్రీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ డివిజన్ కార్పొరేటర్తో కలిసి మేయర్ మాట్లాడుతూ రామగుండంలోని అన్ని డివిజన్లలో తిరుగుతూ కాలువల్లో పొడికతీత పనులు చేపడుతూ వస్తున్నామని, మళ్లీ ప్రజలు ఆ కాలువల్లో రోడ్లపై చెత్త వేసి చెత్త ప్రాంతంగా చేయవద్దని కోరారు. అలాగే కాలువల్లో పొడికతీత ద్వారా వర్షాకాలంలో ముప్పు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలంతా సహకరించాలని కోరారు. గత 5 నెలలుగా నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో ఏళ్ల తరబడి కాలువల్లో నిలిచి ఉన్న పొడికను తొలగించి వరద నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తద్వారా చిన్న వర్షానికి ఇళ్లలోకి నీళ్లు వచ్చే ప్రమాదం తప్పిందన్నారు. ఎల్బీ నగర్లో కాలువపై ఆక్రమణల కారణంగా నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో వాటిని ఈ కార్యక్రమంలో తొలగించడం జరిగిందన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రోడ్డును ఆక్రమించి వేసిన పందిళ్లు, గద్దెలు, గోడలు తొలగించడం జరిగిందని తెలిపారు. రామగుండాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు 100 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తుంటే వీధుల్లో అపరిశుభ్రంగా ఉంచుకోవడం సరికాదన్నారు. నెలకు 50 రూపాయలు చెల్లించి మున్సిపల్ వాహనానికి అందించి సహకరించాలని కోరారు. చెత్త బయట పడవేసి అనారోగ్య పరిస్థితుల్లో నెలకొనడానికి కారణమవుతున్న వారికి జరిమానాలతో పాటు ప్రభుత్వ సేవలు కూడా నిలిపివేయడం జరుగుతుందని హెచ్చరించారు. భాగంగా ఈరోజు 40వ డివిజన్ సోదరుడు జయప్రద రాజేందర్ గారి డివిజన్కు రావడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా నాలా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి 25 సంవత్సరాలు అవుతున్నది,
25 సంవత్సరాల నుంచి డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల నాలా మొత్తం జామ్ అయిపోయి వర్షాలు వచ్చింది అని అంటే పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ డీసిల్టింగ్ చేసేసి మొత్తం నాలలో ఉన్న సిల్ట్ అంతా తీయించేసి ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా మునిగిపోకుండా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు గౌరవ కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, మేము నిత్యం కూడా రోజు ఒక డివిజన్ పెట్టుకొని నాలాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఏదైతే మెయిన్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ అంతా కూడా తీసుకుంటాం మేము వెళ్ళిపోతూ ఉన్నాం. మేము ఏదైతే పని చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నామో తెల్లారి నుండి మళ్ళీ పబ్లిక్ అంతా కూడా ఈ నాలాలలో మళ్ళీ చెత్త వేసుకుంటా వాటిని యాజ్ టీస్గా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, నాలాలలో చెత్త వేయకండి. మున్సిపల్ నుంచి రోజు కూడా ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ ప్రతిరోజు నిత్యం డివిజన్లలోకి వస్తూ ఉన్నది. మీరందరూ సహకరించకపోతే మేము ఈ మున్సిపాలిటీని మేము ఎంత చేసినా కూడా బాగు చేయలేని పరిస్థితి ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా సహకరించండి, స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. రామగుండాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దే దాంట్లో మీరందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము వచ్చి కేవలం 5 నెలలే అవుతున్నది. ఈ 5 నెలల కాలంలో ఇప్పటికే అనేకమైన కార్యక్రమాలు చేపట్టేసి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే దాదాపుగా ఇప్పుడు ప్రతి రోడ్లలో గల్లీలలో అన్నీ కూడా రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టేసి వాటర్ సప్లై ఇచ్చేసి ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం చేసి ప్రజలందరికీ కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరందరూ భాగస్వాములు కావాలి తప్ప ఈ రామగుండాన్ని ఏదైతే చెత్త రహిత ప్రాంతంగా చేయాలని మేము అనుకుంటే చెత్త ప్రాంతంగా చేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా మీరు మానుకోకపోతే ప్రతి ఇంటింటికి 50 రూపాయలు ఇచ్చి మీరు మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. లేదు అనంటే ఖచ్చితంగా మీరు చెత్త ట్రాక్టర్కు ట్రాలీకి ఇచ్చినా ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ప్రతి ఇంటి నుంచి 50 రూపాయలు కలెక్షన్ చేయబడుతుంది. ఆ కలెక్షన్ ద్వారా మీరు చెత్త మీ ఇంటి ముందటే మళ్ళీ తీసుకొచ్చి డంప్ చేయబడుతుంది. అన్ని డివిజన్స్లో డే వైజ్గా వార్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది మేయర్ గారు ఇనిషియేట్ తీసుకొని. సో దానిలో భాగంగా ఈరోజు మేయర్ గారు నాకు మేము అండ్ కన్సర్న్ కార్పొరేటర్ అందరూ కూడా 40 డివిజన్ వచ్చారు. మా ఎంటైర్ టీం కూడా ఉన్నారు. ఎక్కడైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయి డివిజన్లో డీసిల్టింగ్ కావచ్చు, ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కానీ మేజర్ ఇష్యూస్ ఉన్న దగ్గర ఫోకస్ చేసి డ్రైవ్ లాగా టేకప్ చేస్తున్నాం. మాన్సూన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ అన్ని డివిజన్స్ కూడా ఇదే పద్ధతిలో చేసేసి అన్నీ కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాము. సో పబ్లిక్ సైడ్ నుంచి మా అప్పీల్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. డివిజన్ వాటర్ భాగంగా ఎల్బీనగర్ 3 దగ్గర నుంచి వెళ్ళి ఉన్న కాలువను మేయర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో క్లీన్ అవన్నీ చేయడం జరుగుతుంది. ఎన్ని కాంట్రాక్ట్ ఇస్తే ఒక 10 లక్షలైన కాని పనిని ఈరోజు మున్సిపాలిటీ నుంచి వెళ్ళి తొలగడం జరుగుతుంది. వారికి మా డివిజన్ తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మార్కపురి సూర్య, చిద్రాల నాగరాజు, షేక్ బాబుమియా, గట్ల రమేష్, నగరపాలక సంస్థ ఈమీర్, టీపీఎస్ నవీన్, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, మెప్మా, సిఓ శమంతకమని స్థానికులు పాల్గొన్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఇది చెంపపెట్టని బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో కొత్త కోల్ మైన్ రావడం ప్రస్తుత కాలంలో శుభ పరిణామమన్నారు. ఈ బొగ్గు బ్లాక్ ద్వారా 6 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని, 64,000 కోట్ల లాభాలు రానున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1,500 కోట్లు చేరుతాయని వెల్లడించారు. అలాగే 1,200 మంది పర్మనెంట్ కార్మికులకు, 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ఆ ప్రాంతంలో కోల్ కారిడార్ ఏర్పడడం మూలంగా మంతని చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గత 10 ఏళ్ల పాటు బొగ్గు వేలంపాటలో పాల్గొనకుండా అనేక బొగ్గు బ్లాకులను సింగరేణికి దక్కకుండా చేసిన బీఆర్ఎస్ టీబీజీ కేసులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పిచ్చి కూతలు కూస్తాయని, మాకు దమ్ముంది టీబీజీ కేసు నాయకులారా, కొత్త బొగ్గు బ్లాక్ తీసుకువచ్చామంటూ కాలర్ ఎగురవేశారు. కాషాయదళంపై తప్పుడు కూతలు కూసిన టీబీజీ కేసు నాయకులు సింగరేణికి బొగ్గు బ్లాక్లు రాకుండా చేసిన వారు కార్మిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కావాల్సిన 12వ వేజ్ బోర్డుపై కూడా కేంద్ర బొగ్గు శాఖ మంత్రులతో మాట్లాడడం జరిగిందని, త్వరలోనే వేజ్ బోర్డు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. సింగరేణి పరిశ్రమ 137 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఈరోజు సింగరేణి చరిత్రలో విప్లవాత్మకమైన, సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్గా భావిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వము ఇవాళ
కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని ట్రేడ్ యూనియన్లు కానీ వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు కానీ దుమ్మెత్తిపోసినారు. వేలంపాట వద్దు, డైరెక్ట్గా మాకు ఇంట్లో కూర్చుంటేనే బొగ్గుబాయిలు రావాలని చెప్పేసి 12 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని బొగ్గు బ్లాకులు కూడగొట్టిరో మనందరికీ కూడా తెలుసు. గతంలో పరిపాలన చేసిన తెరాస కానీ దానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ కానీ వేలంపాటకు వద్దని చెప్పేసి బినామీ పేర్లతోటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిండ్రు. ఇది వాస్తవంగా అందరికీ తెలుసు. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక బొగ్గుబావులు కూడా కోల్పోయిన ప్రమాదం ఉన్నది. ఇది ఈ సంచలనాత్మకమైన వివరణాత్మకమైన దినంగా సింగరేణి పరిశ్రమకు సంబంధించింది. అప్పుడున్న కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి దగ్గర నుంచి వెళ్ళి పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు బొగ్గు పరిశ్రమ ఇన్ఛార్జి గారు అవిశ్రాంతమైన కృషితోటి ఇవాళ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ అనేది వారి సారథ్యంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS సంచలనాత్మకమైన కృషి చేసి ఇలా సింగరేణి కార్మికులకు, సింగరేణి పరిశ్రమలకు, సింగరేణి అధికారులందరికీ కూడా ఒక బహుమానంగా ఇచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సింగరేణి పరిశ్రమకు సంబంధించింది మేము స్పష్టంగా తెలియజేసేది మిగతా కార్మిక సంఘాలకు కానీ ఇది కానీ MMDR చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని గౌరవించండి, పరిశ్రమను కాపాడుకోవాలి, మన పరిశ్రమకు సంబంధించిన కార్మిక హక్కులను కాపాడుకోవాలి, మన పరిశ్రమకు సంబంధించిన కార్మిక హక్కులకు సంరక్షణకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వాలు చేయడం మూలంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితోటే, నియంతృత్వ నిర్లక్ష్య వైఖరితోటే ఇలా పరిశ్రమ అనేది రేపటికి పురోగతి ఏ రకంగా ఉన్నది. 64,000 కోట్ల రూపాయలు బొగ్గు బకాయిలు, విద్యుత్ బకాయిలు ఇప్పటి వరకు కూడా పేమెంట్ చేయకుండా ఉన్నాయి. మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, సింగరేణి పరిశ్రమను కోల్ ఇండియా పరిధిలో కలపాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS మొదటి నుంచి ప్రతిపాదన చేస్తూ ఉన్నది. దీనివల్ల మహారాష్ట్ర నుంచి మొదలుకుంటే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వరకు, ఛత్తీస్గఢ్ వరకు, మహారాష్ట్ర వరకు, మధ్యప్రదేశ్ వరకు కూడా ఈ పరిశ్రమ అనేది కోల్ ఇండియా పరిధికి పోతుంది. కోల్ ఇండియా పరిధి అంతా కూడా కోల్ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండదు. మనకు సంబంధించిన ఈ 64,000 కోట్ల రూపాయలు సంస్థకు వస్తాయి. రేపు మనము బొగ్గుబాయిలు తెచ్చుకోవచ్చు, కొత్త బొగ్గుబాయిలు తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మన కార్మికుల సంక్షేమం కానీ, పరిశ్రమ ప్రగతి కానీ ఇవన్నిటికి కూడా మన 10 కాలాల పాటు గతంలో సింగరేణి ఎట్లయితే పూర్వవైభవం ఉన్నదో ఆ రకంగా రావడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారిని ప్లస్ కిషన్ రెడ్డి గారిని యూనిఫామ్ వేసుకొని నువ్వు ప్రకటన చేయడం కాదు, గొప్పలు చెప్పడం కాదు, దమ్ముంటే బాయిలు తెమ్మను, దమ్మున్నది బాయిలు తెచ్చినము, దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పండి. అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు బహిరంగంగా కార్మికుల సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణిలో ఒక కోల్ మైన్ రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకనంటే ఈరోజు సింగరేణిలో మన ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. లాస్ట్ టైం విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకనంటే ఒకప్పుడు సింగరేణిలో ఎన్ని మైన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఓసీలు ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు కేవలం 16 ఓసీలతోని మిగతా అండర్గ్రౌండ్ వాటితోని ఈరోజు కాలం వెలుపుచ్చుకునే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. అట్లాగే మనకు సింగరేణిలో ఇంకా రానున్న కాలంలో కూడా కొత్త మైన్లు రావడానికి అవకాశం ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వం అలొకేషన్ ద్వారా ఇవ్వడం అనేది ప్రతి సందర్భంలో కాదు, ఇది ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే తాడిచెర్ల బొగ్గు బ్లాక్ అనేది కేటాయింపు జరిగింది. రేపు రానున్న కాలంలో ఖచ్చితంగా కూడా సింగరేణి యాక్షన్లో పార్టిసిపేషన్ అయ్యి అలొకేషన్ ద్వారా అనేది ఉండదు, యాక్షన్ ద్వారానే మన యొక్క బొగ్గు బ్లాకుల సాధన అనేది ఉంటుంది. గత ప్రభుత్వము యాక్షన్కు పోకపోవడం వల్ల మనము ఒక 6 బొగ్గు బ్లాకులను కోల్పోవడం జరిగింది. మరి వారికి దానికి సంబంధించి నిన్న ఒక ప్రాంతీయ సంఘానికి సంబంధించిన ఒక నాయకుడు అంటారు, వారు కిషన్ రెడ్డి గారు ఏదైతే మేము ఇచ్చిన దుస్తుల్లో, సింగరేణి ఇచ్చిన దుస్తుల్లో మేము ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దుస్తుల్లో వచ్చి ఏం చేసినారు అని అంటే, నాయన ఒక్కటే చెప్తున్నాం, మేము ఒకటి BMS పక్షాన ఖచ్చితంగా కూడా మాకు బొగ్గు బ్లాక్ అలొకేషన్ చేయాలని గత 2 సంవత్సరాలుగా కొత్తకాపు లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మరియు కోల్ మినిస్ట్రీకి అప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ఉన్న సందర్భంలో కూడా వారికి విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మొన్న రివ్యూ మీటింగ్ అయిన తర్వాత త్వరలోనే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అలొకేషన్ చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తరుణంలోనే నిన్న మీరు కూడా అందరు చూసినారు, ఆల్రెడీ అలొకేషన్ అయింది. దానికి సంబంధించిన మైనింగ్ కూడా త్వరలోనే మనకు తాడిచెర్లలో ఓపెన్ అవుతుంది. దీనివల్ల మనకు ఏటా
6 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు మనం ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే సింగరేణికి సంబంధించి 64,000 కోట్ల రూపాయల ఒక మనకు సంబంధించిన లాభాలు కూడా ఈ సంస్థ ద్వారా ఏదైతే మనకు అలొకేషన్ చేసిన మైన్ ద్వారా రావడం జరుగుతుంది. అట్లాగే అలొకేషన్ వల్ల కూడా మనము సింగరేణి సంస్థ సుమారుగా మనకు ఒక 1,500 కోట్ల రూపాయల లాభాన్ని కూడా ఈ రకంగా పరోక్షంగా కూడా అనుభవించడం జరుగుతుంది. సుమారుగా 1,200 మంది ఎంప్లాయీస్, 12 నుండి 1,400 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ, అలాగే పరోక్షంగా సుమారుగా ఒక 15,000 మంది కాంట్రాక్ట్ లేబర్ కూడా మనకు ఏర్పడడం జరుగుతుంది. ఒక కారిడార్ ఏర్పడి సింగరేణి కోల్ కారిడార్ అంటే ఏది, ఇప్పుడు తాడ్చెర్ల నుండి మొదలుకొని అది భూపాలపల్లి వెంకటాపూర్ ద్వారా అక్కడ ఏది మనుగూరుకు మనకు ఏదైతే బొగ్గు లైన్ అనుకుంటున్నామో అతి త్వరలోనే ఆ బొగ్గు లైన్ కూడా శాంక్షన్ అయిద్దని మొన్న మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అది అయినట్లయితే ఈ తూర్పు ప్రాంతంలో మంతిని కూడా ఆ ప్రభావిత గ్రామాలు కూడా అన్ని కూడా మనకు డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీడియా సమావేశంలో బీఎంఎస్ సీనియర్ ఉపాధ్యక్షులు సారంగ పని నాయకులు అరుకల ప్రసాద్, సతీష్, గుండబోయిన బొమ్మయ్య, లక్ష్మణ్, సాంబయ్య, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, గోదావరి ఖని మరియు ఎన్టీపీసీ ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో మెరిసి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. బి శివకేశవ 577, ఏ కేదరేశ్వర్ 574, జి అమూల్య 571, ఎస్ ఆరాధ్య 570, బి హర్షిత 569, ఎన్ శ్రీహరిణి 569. ఇవే కాకుండా 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 24 మంది, 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 78 మంది, 450 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 41 మంది, 400 పైగా సాధించిన విద్యార్థులు 14 మంది మరియు ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించే ఏకైక విద్యాసంస్థ. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విజయవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది. Admissions are open for the academic year 2026 to 2027. For more information, contact 812-502-5130, 812-502-5131, 812-502-5132, 94-929-37240. వార్తలకు తిరిగి స్వాగతం. గోల్డ్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ జిఎం కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రోజుకు చేరాయి. కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ జిఎం కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 10వ రోజుకు చేరుకోగా 10వ రోజు దీక్షలో అధికారులు యాదగిరి, మెండయ్య, డాక్టర్ ఎల్ అరవింద్, డాక్టర్ పి శ్రీకాంత్, వి సురేష్ కుమార్, విద్యా మాధవి, అఫ్రెన్ సుల్తానా, మణిదీప్, సజ్జత్, అజయ్ తదితరులు కూర్చున్నారు. ఈ దీక్షలను అధికారులు వివిధ యూనియన్ల నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలపై 10 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం యాజమాన్యం స్పందించడం లేదన్నారు. తమ సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఇలాగే తాత్సారం చేస్తే తాము విధులను బహిష్కరించి పోరాటాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కోల్ ఇండియాలో మాదిరిగా పే అప్గ్రేడ్ అమలు చేయాలని, జీతంలో భాగమైన పీఆర్పీ, పీఆర్సీలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 రోజులు అవుతున్నది, అయినా కానీ ఏమీ ప్రోగ్రెస్ కనబడటం లేదు. అంటే ఆఫీసర్స్ కదా వీళ్ళు చాలా సబ్మిసివ్గా ఉంటారు అని అనుకుంటున్నారు, కానీ వాహనాన్ని ఎంత వెనకకు లాగితే అంత స్పీడ్గా పోతుందని వాళ్ళకి అర్థం అవడం లేదు. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. మేము సబ్మిసివ్గా ఉంటాము, అగ్రెసివ్ కూడా ఉంటాము. సో ఇంకా 4 days ఉంది. ఈరోజు ఈ లోపు ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే ఇంకా ఉధృతం చేస్తాము సమ్మని. మా సమస్యలు నెరవేర్చుకునే వరకు ఈ ఉద్యమం ఆగేది లేదు. ఏం కాదులే అనుకుంటే మాత్రము చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంతకుముందు మా సెక్రటరీ గారు చెప్పినట్టు మేము సంస్థకు ఏ మాత్రము ప్రొటెక్షన్లో కానీ దేంట్లో కానీ నష్టపడడం లేదు. మేము శాంతియుతంగా చేస్తున్నాం. దీన్ని కన్సిడర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రము ముందు చాలా ఉధృతంగా ఉంటుంది. ఆఫీసర్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అదిగాకనే అలింగిన నాడు ఏమవుతుందో అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి అందరూ. ఎందుకంటే మేము 24 hours మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.
12 అవర్స్, ప్రతి ఒక్కరు 12 to 16 అవర్స్ కన్నా ఏ అధికారి కూడా తక్కువ పనిచేయడం లేదు. మళ్ళీ ఏదన్నా చిన్న బ్రేక్ డౌన్ ఉన్నా కానీ ఇమీడియట్ గా వెళ్ళి మేము అటెండ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఆఫీసర్స్ రోడ్డు మీదకి వచ్చి 10 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదంటే అర్థం చేసుకోవాలి. అంటే మేము చేసే శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి ఏం కాదులే అనుకుంటున్నారు, కానీ ఇది ఉద్రిక్తమైతే మాత్రం తీవ్ర రూపం దాల్స్తుంది. దాని పరిణామాలు కూడా మన గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దయచేసి ఇది గమనించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి కని చౌరస్తాలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతాంగానికి సాగునీరు అందించినందుకు కేసీఆర్ని ప్రభుత్వం విమర్శిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్న. మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. తాడిచర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. అనుమానాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా మార్చాలని చర్యలు చేపడుతున్నాం. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి వెల్లడి. కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణికి కేటాయిస్తూ ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఇది ఒక చెంపపెట్టు. బీఎంఎస్ నాయకులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.